ప్రస్తుతం అమరావతిలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇలాగే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో రమారమి ఒక 100 పర్యాటక ప్రదేశాలని ఎంపిక చేసుకుని 100 పర్యాటక ప్రదేశాల్లో కూడా ఈ క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేసి తద్వారా సమాచారాన్ని వచ్చేటువంటి పర్యాటకులందరికీ కూడా అందించాలనేటువంటి ఒక తలంపుతోటి ఎక్స్ప్లోరర్ వారితోటి ఇవాళ మనం ఎంఓయూ అవుతున్నాం. వారు కూడా పూర్తిగా దీన్ని మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేస్తున్నారు. ఏ రకమైనటువంటి రుసుము వారికి మనం చెల్లించడం లేదు. అదేవిధంగా మరి ఎవరైతే పర్యాటకులు వస్తారో వారు కూడా ₹1 కూడా చెల్లించక్కర్ లేకుండా క్యూఆర్ కోడ్ని చేసుకోగలిగితే దాంట్లోంచి మనం వెళ్ళగలిగితే మనం లైక్ ఎనీ అదర్ ఫోన్పే ఎలాగ వెళ్తామో అలాగే వెళితే మనం దాంట్లోంచి మనకు పూర్తి స్థాయి సమాచారం వచ్చేస్తుంది. దీనివల్ల మీకు ఫుట్ఫాల్ బాగా పెరుగుతుంది. ప్రధానంగా పర్యాటక రంగంలో మేము ఆలోచించేది కూడా ఏంటంటే ఇలాగ ఒక సమాచారం పూర్తిగా రావటం వల్ల దాన్ని కష్టపడి చదువుకోకర్లేకుండా మనకి వచ్చిన భాషలో వినటానికి వచ్చిన భాషలో సంభాషించడానికి కూడా అవకాశం దొరుకుతుంది. కనుక ఇది ప్రత్యేకించి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అవుతుంది. దీన్ని 3 సంవత్సరాలకు కానీ ఇవాళ ఎంఓయూ అవుతున్నాం. దాంతోపాటు రాబోయే రోజుల్లో దీంట్లో ఏఐ పవర్డ్ టూరిజం స్టేట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ టూరిజం స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఆవిష్కరించబడుతుంది. మొట్టమొదటిసారి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా ఇలాగ 100 ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ స్థల పురాణాన్ని పర్యాటక ప్రదేశం తాలూకు వివరాలని తెలుసుకునేటువంటి అవకాశం మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేస్తున్నాం. దానికి ముందుకు వచ్చినటువంటి మన జతిన్ భాటియా గారిని వారి టీంని కూడా మన అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఎవరికి ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా ఈ ప్రాంతాల్లోకి రావటానికి అక్కడికి వచ్చినప్పుడు విషయాల్ని పూర్తిగా తెలుసుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది. దీంతోపాటు ఇందులో ఉన్నటువంటి మరో ప్రత్యేకమైన అంశం ఏంటంటే 130 భాషల్లో ఇది ఉంటుంది. మనకు నిజంగా అన్ని భాషలు మనకు అవసరం లేదు, కానీ మనకి ఎన్ని రకాల భాషల్లో మాట్లాడాలనుకున్నా అన్ని రకాల భాషల్లో కూడా స్పందించేటువంటి విధానం ఇందులో ఉంటుంది. ఫస్ట్ టైం ఏఐ టూరిజం స్టేట్గా మన ఆంధ్రప్రదేశ్ రాబోతుంది. దీన్ని ప్రత్యేకించి తొందరగానే ప్రారంభించడం, అదేవిధంగా ఎక్స్ప్లోరర్ అనేటువంటిది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత గ్లోబల్ ప్రొఫెషనల్ మీడియా ప్లాట్ఫామ్. ఇది వారంతటా వారే ముందుకొచ్చి మన దగ్గర జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే మనం ఆల్ ఇండియా లెవెల్లో బెస్ట్ టూరిజం ప్రమోషన్ అవార్డుని తీసుకున్నాం. కనుక వారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ని దీనికి ఎంచుకుని వారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో పుష్కరాలు రాబోతున్నాయి. వరుసగా 2027లో గోదావరి పుష్కరాలు, 2028లో కృష్ణా పుష్కరాలు, ఇలా పుష్కరాలు రాబోతున్నాయి. ఆ సందర్భంలో కూడా మనం వివిధ క్షేత్రాలలో మనం ఈ క్యూఆర్ కోడ్ని పెట్టి దీని ద్వారా మనం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి, వచ్చేటువంటి పర్యాటకులు వాటన్నిటి వివరాలు తెలుసుకోవడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం దొరుకుతుంది. కనుక ఇది సాంకేతిక పరంగా పర్యాటక రంగంలో లభిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన విప్లవంగానే దీన్ని భావించవచ్చు. మనకి ఇప్పటివరకు 1 వే విన్నాం, ఇప్పుడు 2 వే సంభాషణ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మన అజయ్ జైన్ గారిని కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ శ్రీ దుర్గేష్ గారికి, అదేవిధంగా ఎక్స్ప్లోరర్ సిఇఓ శ్రీ జతిన్ భాటియా వారు సభ్యులకి, మా ఎండి పద్మావతి గారికి, మీ అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మినిస్టర్ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ముందుకైతే మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, అదేవిధంగా ఇంతకుముందు ఐటీ అనేవాళ్ళు, ఇప్పుడు మనం ఏఐ అంటున్నాము. సో కాబట్టి మనం కూడా ఆలోచన చేసి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం అందరూ మాట్లాడుతున్నాం, కానీ కామన్ మ్యాన్కి, టూరిస్ట్కి ఏ విధంగా ఉపయోగపడవచ్చు అనేది మనం ఆలోచన చేసినప్పుడు వీళ్ళు ముందుకి వచ్చినారు ఎక్స్ప్లోరర్. సో దేవర్ లుకింగ్, ఎందుకంటే వాళ్ళు ఒకటి యాప్ డెవలప్ చేశారు. ఈ క్యూఆర్ కోడ్లో చేస్తే 130 లాంగ్వేజెస్లో ఏ హిస్టరీ అయినా సరే దీని గురించి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఏం చెప్పామంటే ముందు ఎంఓయూతో అయితే ముందు మీరు ఒకసారి మీరు డిమాన్స్ట్రేషన్ చేయండి. సో కాబట్టి ఇక్కడ మంగళగిరిలో వాళ్ళు పెట్టడం జరిగింది ఆల్రెడీ.